హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము ఆర్ఆర్బీ పీఓ అండ్ క్లర్క్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ ఏ డాక్యుమెంట్స్ మెయిన్గా కావాలి అనేది మనం ఒకసారి వీడియోలో చూద్దాము. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ అనేది మాట్లాడతాం అనమాట. అండ్ రీసెంట్గా రిజల్ట్ లిస్ట్ వచ్చింది, సో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిద్ది. సో అది ఏమేమి కావాలనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మెయిన్ అండ్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యొక్క సర్టిఫికేట్స్ అనమాట. అన్ని ఒరిజినల్సే ఉండాలి, ఏది కూడా సెకండ్ కాపీ అనేది ఉండకుండా అన్ని ఒరిజినల్స్ మనకి. లైక్ 10th క్లాస్ వచ్చేసి 10th క్లాస్ ఒకటి, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో ఓడి. ఓకే, అండ్ ఇక్కడ సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్వి. సెమిస్టర్ వైజ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ సిఎంఎం వీలుంటే సిఎంఎం కొన్ని కాలేజెస్లో ఇస్తారు, కొన్ని కాలేజెస్లో ఇవ్వరు. మనమే యూనివర్సిటీకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇస్తారు. బట్ సిఎంఎం లేకపోయినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ సెమిస్టర్ వైజ్ మనకి సెమిస్టర్ వైజ్ కనుక లేకపోతే అస్సలు యాక్సెప్ట్ చేయరు అనమాట. అది వాళ్ళు అడుగుతారు, అంటే ఏమైంది సర్టిఫికేట్స్ అనేది. సో ఒక్క సిఎంఎం తీసుకెళ్తే పైన అవ్వదు అనమాట. అండ్ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా వస్తుందంటే, మనము ఫస్ట్ మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళు అక్కడ అప్లై చేస్తారు. అది పోలీస్ స్టేషన్కి మన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, మన ఏరియా పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. 1 day ఆగిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తే వాళ్ళు అప్రూవ్ కొట్టి ఇస్తారనమాట. మనం మళ్ళీ సేమ్ మనం ఎక్కడైతే అప్లై చేస్తాం మీ సేవలో అక్కడికి వెళ్తే పోలీస్ వెరిఫికేషన్ ఇస్తారు. అండ్ దయచేసి ఇప్పుడు తీసుకోవద్దు ఇది. ఓకే, ఇప్పుడు తీసుకోకుండా మీరు ఎప్పుడు తీసుకుంటారంటే, మీకు మెయిల్ వస్తుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైము. సో ఆ టైం తీసుకోవటం బెటర్ అనమాట. ఇది ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 1 or 2 daysలో మీ చేతిలో ఉంటుంది. సో నో ప్రాబ్లం. ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది ఎంత వీలున్నా ఎంత త్వరగా తీసుకుంటారో అంత త్వరగా తీసుకోండి. ఓకే, సో ఇది ఎందుకంటే ఎప్పుడు తీసుకున్నా ఇది సేమ్ అదే కాబట్టి, సో ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కొంతమంది వెయిట్, దానికన్నా ముందు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది 2025 to 2026 అంటే మొన్న మార్చి వరకు ఒక సర్టిఫికేట్ నడిచిద్ది. అండ్ ఇప్పుడు వచ్చేసి 2026 to 2027. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ది ఒకటి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ది ఒకటి. ఈ ఫైనాన్షియల్ ఇయర్ది ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ తీసుకొని ఉంటారు. సో దాంతోపాటు ఈ ఇయర్ది కూడా తీసుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ రెండు ఎవరికంటే, అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్ గురించి వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుకునే వ్యక్తులు ఓబీసీ ఒకళ్ళు, ఈడబ్ల్యూఎస్ ఒకళ్ళు. ఓకే, ఎందుకంటే ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేది మనకి క్యాస్ట్ మీద కాదు, క్యాస్ట్ డిపెండెన్సీ మీద కాదు, మనకున్న ఆస్తుల మీద డిపెండ్ అయ్యి ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ సర్టిఫికేట్స్. ఓకే, ఇవి చూద్దాం. ఇక్కడ ఎస్సీ ఆర్ ఎస్టీ ఉంటాయి కదా, సో ఈ సర్టిఫికేట్స్ అనేవి క్యాస్ట్ బేస్డ్ మీద ఇస్తారు. ఓకే, సో ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకున్నా ఒకటే సర్టిఫికేట్ ఇస్తారు. 2023లో తీసుకున్న అదే సర్టిఫికేట్, 2016లో తీసుకున్న అదే సర్టిఫికేట్, 2026లో తీసుకున్న అదే సర్టిఫికేట్. సో ఇదేంటంటే మీరు జస్ట్ ఆ క్యాస్ట్కి సంబంధించి ఉంటే సరిపోతుంది. అదే వీళ్ళు అనుకోండి, ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్, వీళ్ళ ఆస్తులు కనుక పెరుగుతున్నాయంటే, అంటే కొంత క్రైటీరియా ఉంటుంది. సమ్ 8 lakhs per annum అండ్ సమ్ రెసిడెన్షియల్ ప్లాట్ ఇంత ఉండకూడదని, అండ్ పొలాలు ఇన్ని ఉండకూడదని. సో ఇట్లా సమ్ క్రైటీరియా ఉంటుంది. సో దాని మీద డిపెండ్ అయ్యి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఈ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇస్తారు. సో ఎస్సీ ఎస్టీ అలా కాదు. ఓకే, మీరు జస్ట్ ఆ క్యాస్ట్కి సంబంధించి మీ సెంట్రల్ లిస్ట్లో కనుక ఆ పేరు ఉంటే మీకు సరిపోద్ది. అండ్ ఇక్కడ ఇంకొక మాట అందరూ అడిగేది ఏంటంటే, క్యాస్ట్ సర్టిఫికేట్ స్టేట్ తీసుకోవాలి, సెంట్రల్ తీసుకోవాలంటే, నా ఐడియా ప్రకారం అయితే మీ సెంట్రల్లో కనుక లిస్ట్ ఉంటే, ఈ ఎస్సీ ఎస్టీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. మీరు స్టేట్ ఇచ్చిందే అదే సెంట్రల్ కూడా అయ్యిద్ది. ఓకే, యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒక్కసారి మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళని కనుక్కోండి, అంతకుమించి వేరే ప్రాసెస్ ఏమైనా ఉందేమో. సేమ్ మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే సేమ్ వెరిఫికేషన్ జరిగిద్ది. సో అట్లానే ఇస్తారనమాట.
అండ్ ఇక్కడ ఇంకోటి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఓకే, ఈ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మీరు ఇప్పుడు కాదు, మీరు మెయిల్ వచ్చిన తర్వాత తీసుకోవటం బెటర్ అనమాట. మీకు మెయిల్ వచ్చినప్పుడు ఒక 57 పేజెస్ యొక్క పీడిఎఫ్ ఒకటి ఇస్తారు. ఓకే, ఆ పీడిఎఫ్లో ప్రతి ఒక్కటి ఉండిద్ది. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేటు, ఓకే, అండ్ ఈ మెడికల్ సర్టిఫికేటు, అవన్నీ జిరాక్స్ తీయించుకొని మీరు డైరెక్ట్ మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్తే కనుక, సో అక్కడ అసిస్టెంట్ సివిల్ సర్జన్ అని ఉంటారు. సో వాళ్ళ చేత మీరు సైన్ చేసి స్టాంప్ వేయించుకోవాలన్నమాట. వాళ్ళు గెజిటెడ్. ఓకే, అండ్ ఈ గెజిటెడ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ గెజిటెడ్ సైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, గెజిటెడ్ సైన్లు ఉంటాయి. సో ఈ గెజిటెడ్ ఆఫీసర్ చేత మనము సైన్ చేయించుకోవాలి కొన్ని, అంటే మన దాన్ని ఏమంటారంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్. ఓకే, ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అని ఒకటి ఉండిద్ది. సో ఆ ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీద మనం గెజిటెడ్ సైన్స్ వేయించుకోవాలి, స్టాంప్స్. సో అక్కడే ఒకేసారి ఈ మెడికల్ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు ఒక గెజిటెడ్ సైన్ అక్కడ చేయించుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మన స్కూల్ హెడ్ మాస్టర్, ఓకే, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్స్, వాళ్ళ చేత ఒక సైన్ చేయించుకోవాలి. అండ్ ఇంకొక దాని మీద కూడా మీకు పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది పీడిఎఫ్ వచ్చినప్పుడు. లేకపోతే పీడిఎఫ్ అనేది ఈ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను నేను, అంటే నాకు వచ్చిన పీడిఎఫ్ పెడతాను. సో ఆ పీడిఎఫ్ ద్వారా మీరు కొంచెం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇవే కావాల్సింది, ఇంతకన్నా ఏం లేవని. అండ్ ఇంకొకటి అడిగేది ఏంటంటే సిబిల్ స్కోర్. ఓకే, సిబిల్ స్కోర్ గురించి మీరు పదే అడుగుతున్నారు. వెయిట్, సిబిల్ స్కోర్ గురించి అడుగుతున్నారు. ఈ సిబిల్ స్కోర్ ఏంటంటే 650 ఆర్ అబోవ్ ఉండాలన్నమాట. 650 ఆర్ అబోవ్. ఓకే, దీనికి మించి తగ్గకూడదు. ఇది అసలు సిబిల్ ఎలా రన్ అయ్యిద్దంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా లోన్ తీసుకొని ఉంటే మాత్రమే మీ సిబిల్ స్కోర్ అనేది అప్పటి నుంచే కౌంట్ అయ్యిద్ది. సో ఒకవేళ మీరు ఏ లోన్ తీసుకోలేదు ఇప్పటి వరకు అంటే అసలు ఎటువంటి ప్రాబ్లం 100% ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ సిబిల్ స్కోరు ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడంటే, మీరు ఒక లోన్ తీసుకున్నారు 1 lakh, ఈ లోన్ ఏమైందంటే డిఫాల్ట్ అయింది. డిఫాల్ట్ మీన్స్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కొన్ని ఈఎంఐలు కట్టి కొన్ని కట్టకుండా అలా వదిలేశారు అనుకోండి. సో అది ఎన్పిఏగా మారుతుంది. ఓకే, ఆ ఎన్పిఏ మారినప్పుడు ఈ లోన్ డిఫాల్ట్ అయినట్లు లెక్క. అంటే మీరు ఒక చీట్ చేసినట్టు అనమాట. ఓకే, సో అట్లా అవ్వకుండా ఉన్నంత వరకు ఎటువంటి లోను, పర్సనల్ లోన్స్ మీ క్రెడిట్ కార్డులు పెట్టి లేకపోతే ఈ పాన్ కార్డ్స్ పెట్టి తీసుకుంటారా, సో ఎటువంటి లోన్ అయినా కూడా సో మీరు డిఫాల్ట్ అవునంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వన్స్ ఓన్లీ డిఫాల్ట్ అయినప్పుడు మాత్రమే సో అది కొంచెం ఇబ్బంది అయింది. ప్రజెంట్ ఒకవేళ లోన్స్ ఉన్నాయి ఏవైనా, అంటే ఒకవేళ ఏదో ఒక లోన్ ఉందంటే సో ఎటువంటి ప్రాబ్లం అవసరం లేదు, మీరు డబ్బులు ఏం కట్టక్కర్లేదు. మీ సిబిల్ 650 అబోవ్ ఉండేలా చూసుకోండి చాలు. ఓకే, అండ్ మీ సిబిల్ రిపోర్ట్ అనేది ఒకటి మీ బ్యాంక్లో ఇస్తారు, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు బ్యాంక్లో పనిచేస్తూ ఉంటే సో వాళ్ళకి చెప్పినా కూడా ఫ్రీగా చేసిస్తారు అనమాట. కొంచెం తెలిసిన వాళ్ళు అయితే మీ బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు ఇవ్వరు. ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కన్ఫర్మ్గా ఇస్తారు. అండ్ అంతే, మ్యాక్సిమం అన్ని సర్టిఫికేట్స్ ఇవే ఉంటాయి. అండ్ 57 పేజెస్ అని చెప్పినాం కదా, సో ఆ 57 పేజెస్ ఏంటంటే అందులో మొత్తం మ్యాక్సిమం మీ చేత్తో ఫిల్ చేస్తాము. సో అందులో మెయిన్గా ఉండేది ఏంటంటే ఈ మెడికల్ సర్టిఫికేట్ ఒకటి, జిరాక్స్ ఒకటి, అండ్ ఇందాక ఐడెంటిటీ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అన్నా కదా, సో అదొకటి. ఈ క్యాస్ట్ మనం ఆల్రెడీ తీసుకుంటాం డైరెక్ట్గా, ఇది కూడా డైరెక్ట్గా తీసుకుంటాం, ఇవి మన దగ్గర ఉంటాయి. సో అక్కడ ఉండేదల్లా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ లెక్క మనం మొత్తం ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అది కూడా నేను టైం వచ్చినప్పుడు మీ యొక్క మెయిల్స్ వచ్చినప్పుడు నాకు ఒకసారి టెలిగ్రామ్లో కానీ ఎక్కడో చోట మెసేజ్ చేస్తూ ఉండండి. సో నేను ఆ టైంలో దానికి సంబంధించి ఎలా రాయాలనేది ఒక పీడిఎఫ్ ఉంటుంది, శాంపిల్ పీడిఎఫ్. సో ఆ శాంపిల్ పీడిఎఫ్ పెడతాను. అండ్ మ్యాక్సిమం అంతే. అండ్ ఇంకా మీకేమన్నా దీనికి మ్యాక్సిమం అన్నీ చెప్పాను నేను. సో ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీరేంటంటే జస్ట్ వెయిట్ చేయండి, మెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి చాలు. ఆ మెయిల్ వచ్చి నాకు చూసుకోవచ్చు. ఓకే, మీకు కన్ఫర్మ్గా 10 days టైం ఉంటుంది. ఆ 10 daysలో మొత్తం అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మీకు ఎటువంటి క్వరీస్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు కనుక మెసేజ్ చేస్తే
నేను డెఫినెట్లీ మీ క్వెరీని అనేది రిప్లై ఇస్తాను అనమాట. అండ్ రిప్లై ఇవ్వకపోతే కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ ఆఫీస్లో కనుక అలా ఉంటే ఈవినింగ్ వచ్చాక అట్లా మెసేజ్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.